ఒక కథ చెప్తా విను. శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పిన గోడార్థ కథలో ఒక కథ. ఒక భార్య భర్త మధ్యలో ఈ భార్య తమ్ముడు. ఇది ఈ కథ సారాంశం. ఈ భార్య తమ్ముడు ఒక సోమరిపోతు అనమాట. ఆడు ఎప్పుడు వాళ్ళ అక్క వండింది తినడం, పడుకోవడం. తన భర్త ఉన్నాడు కదా, తన వ్యాపారం అతను చూసుకొని తను మధ్యాహ్నం కల్లా వస్తూ ఉంటాడు, భోజనం చేసి మళ్ళీ తన వ్యాపారం చూసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఈ తమ్ముడితోటి, ఒరే తమ్ముడు, నేను వండింది తింటున్నావు, పడుకుంటున్నావు, ఏటి నీవు చేయవలసిన పని ఏమిటి, నీ కార్యక్రమం ఏంటి నాకు చెప్పంటే, అక్క నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, నాకు ఈ సంసార బాధలు ఏం మొయ్యాలని లేదు, నేను ఒక యోగిని అయిపోతాను, అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను, అందుకే అన్నీ తయారు చేసుకుంటున్నాను అని చెప్పాడు. సర్లేరా, ఈ సంసార బాధలు మొయ్యలేని అంటున్నావు కాబట్టి, నువ్వు అడుగు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను అంటున్నావు కాబట్టి నీకు అన్నీ నేను సమకూరుతాను నువ్వు వెళ్ళేటప్పుడు అని ఆ లక్క ఆడికి చెప్పింది. ఈ విషయాన్ని వాళ్ళ ఆయనతోటి వచ్చినప్పుడల్లా, ఏమండి మా తమ్ముడు తపస్సు చేసుకుంటాకి వెళ్ళిపోతాను అంటున్నాడు, అడవికి వెళ్తాను అంటున్నాడు, కమండలం, సెమ్ముగుడ్డి, ఈ సాప ఇవన్నీ తయారు చేసుకుంటున్నాడు అని వాళ్ళ ఆయనతో చెప్తుంది. వాళ్ళ ఆయన చిన్న సిద్ధం అన్నమాట. ఎందుకంటే జ్ఞానం ఎవరైనా సరే వాళ్ళతో వాదించరు. ఒక చిన్న సిగ్నల్ నవ్వుకొని భోజనం చేసి అతను వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మామూలే, ఏమండి మా తమ్ముడు ఇలాగ అడవికి వెళ్ళిపోయి సెమ్ముగుట్టి ఈ కమాండ్లు ఇవన్నీ తయారు చేసుకుంటాక అన్నీ రెడీ అవుతున్నాడు, కానీ ఏటి బామ్మర్ది ఏం చేస్తున్నారా ఏంటి అని కూడా పరామర్శిస్తాలేదు, నువ్వు ఏమి అడుగుతలేదు, మా తమ్ముడు అంటే మీకు అంత సోకం ఏంటండి అన్నాడు. మళ్ళీ ఆ రోజు మళ్ళీ మామూలు నవ్వుకున్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ మామూలే భోజనం పెడుతుంది. ఏమండి మా తమ్ముడిని ఒకసారైనా పరామర్శించండి, ఎలాగైనా చేరేవాడు అడవికి వెళ్ళిపోతాను అంటున్నాడు, కమండలం, సెంబుబుడ్డి మొత్తం అన్ని తయారు చేసుకుంటున్నాడు అని చెప్తూ ఉంటే మళ్ళీ నవ్వుకున్నాడు. ఏమేమి ఎప్పుడు కూడా వెళ్తానన్నవాడు వెళ్ళడం అన్నాడు. మీకేం తెలుసండి, మా తమ్ముడు అంటే ఎప్పుడు మీరు సులకనగా మాట్లాడతారా, మా తమ్ముడు అంటే మీకు అసూయ, మీరు వెళ్తే తెలుస్తుంది అన్నారు. వెంటనే అలాగా అని పక్కనే ఉన్న టవల్ తీసుకొని ఆ టవల్ ఎలా భుజమైన పడేసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఏంటి ఎక్కడికి ఉంటుంది, జ్ఞానం పొందాలంటే ఇలాగా వెళ్తాను ఉన్నవాడు ఎవడే, నేను ఇప్పుడు అడవికి వెళ్ళిపోతున్నాను, తపస్సుకి వెళ్ళిపోతున్నాను, మీ తమ్ముడు నువ్వు ఆగి వండుకొని మీ తమ్ముడు ఎప్పుడు వెళ్తాడప్పుడు చెప్పాను, నేను మాత్రం ఇప్పుడు అడవికి వెళ్ళిపోతున్నానండి, వెంటనే అడవికి వెళ్ళిపోతాను. అది కథ. ఎప్పుడు చేస్తానన్నవాడు ఎప్పుడు చేయలేడు. మనం చేసే పని వెంటనే చేస్తేనే మనం రీచ్ అవ్వగలం, కానీ లేకపోతే చేయలేమని అర్థం అనమాట ఈ కథలో సారాంశం. ఈ కథ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ ప్రమోట్ చేయండి.